సడన్ గా ప్రత్యక్షమయ్యారు. పోలీసులపై ఫైర్ అయ్యారు. మాజీ వైసీపీ ఎమ్మెల్యే వెంకటగౌడకు స్థానిక ఎస్ఐతో చోటు చేసుకున్న వాగ్వాదం పలమనేరు నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది. స్థానిక ఎమ్మెల్యే అనుచరుడు అక్రమ నిర్మాణం చేస్తున్నాడనే సమాచారంతో వెళ్లిన వెంకటగౌడను పోలీసులు అడ్డుకోవడంతో ఈ వివాదం చోటు చేసుకుంది. ఇంతకీ మాజీ ఎమ్మెల్యేకు పోలీసులతో మాటా పెరగడానికి కారణం ఏంటి? లేటెస్ట్ ఇష్యూనేనా? పాత గొడవలు ఏమన్నా ఉన్నాయా? ఒకసారి చూద్దాం పదండి. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో మరోసారి హల్చల్ చేశారు మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వెంకటగౌడ. గతంలో పలుసార్లు మీడియాపై చిందులేసిన ఆయన ఈసారి ఏకంగా పోలీసులతోనే ఘర్షణకు దిగారు. పలమనేరు టీడీపీ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పిఆర్ఓగా ఉన్న పార్థసారథి లక్షల సంఖ్యలో మా ప్రోగ్రాంలను చూస్తున్నారు, కానీ అందులో 15% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. దయచేసి ఐ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ పై క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణం చేపడుతున్నారంటూ ఏకంగా బుల్డోజర్లతో కూలగొట్టేందుకు మాజీ ఎమ్మెల్యే వెళ్లడం స్థానికంగా కలకలంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులు అడ్డుకోవడంతో వెంకటగౌడ ఆగ్రహంతో ఊగిపోయారు. ఎస్ఐపై పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. ఎస్ఐని పట్టుకొని నువ్వెవడివంటూ మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. చివరికి చేసేదేమీ లేక అక్కడి నుంచి వెళ్లిపోయారు మాజీ ఎమ్మెల్యే. అయితే ఎస్ఐ లోకేష్ ఫిర్యాదుతో స్థానిక పోలీస్ స్టేషన్లో మాజీ ఎమ్మెల్యేపై కేసు ఫైల్ అయింది. పోలీసులను దూషించడమే కాకుండా విధులకు ఆటంకం కలిగించారంటూ ఆయన పైన కేసు నమోదైంది. మాజీ ఎమ్మెల్యే వెంకటగౌడ వ్యవహారం గతంలోనూ అనేక సార్లు వివాదాస్పదంగా మారింది. కొన్నిసార్లు మీడియాపై చిందులేసిన ఆయన ఇదే రీతిన వ్యవహరించినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అలాగే ప్రస్తుత పలమనేరు ఎస్ఐ లోకేష్ గతంలో పలమనేరు నియోజకవర్గంలో పెద్ద పంజాని ఎస్ఐగా పనిచేశారు. అప్పట్లో ఎమ్మెల్యే సిఫారసుతో ఎస్ఐని ట్రాన్స్ఫర్ చేశారు. అప్పట్లోనూ ఈ వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. గతంలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో వెంకటగౌడ చెప్పిన వారిపై కేసులు నమోదు చేయనందుకే తనను ట్రాన్స్ఫర్ చేశారంటూ ఎస్ఐ లోకేష్ బహిరంగ వ్యాఖ్యలు చేశారు. దానికి వెంకటగౌడ కౌంటర్ ఇస్తూ ఎస్ఐ లోకేష్ బెల్ట్ షాపులు నిర్వహించారని ఆరోపించారు. ఇలా గతంలో ఇద్దరి మధ్య వివాదాలున్నాయి. తాజాగా మరోసారి ఇద్దరు ఎదురెదురు పడ్డంతో మరోసారి బహిరంగంగా వాగ్వాదం చోటు చేసుకుంది. 2019 ఎన్నికలకు ముందు పలమనేరు ప్రస్తుత ఎమ్మెల్యే మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డికి వెంకటగౌడ అనుచరుడిగా ఉండేవారు. అయితే అమర్నాథ్ రెడ్డి వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన తర్వాత జరిగిన ఎన్నికల్లో అనూహ్యంగా వైసీపీ ఎమ్మెల్యే టికెట్ వెంకటగౌడకు దక్కింది. సీనియర్ నేతలను కాదని బీసీ నాయకుడైన ఆయనకు మాజీ మంత్రి పెద్దారెడ్డి సిఫార్సుతో వైఎస్ జగన్ టికెట్ ఇచ్చారు. 2019లో ఫ్యాన్ హవాలో వెంకటగౌడ కూడా పలమనేరు ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు. అయితే ఆ తర్వాత నియోజకవర్గంలో అభివృద్ధిని పట్టించుకోలేదని ఆయనపై ఆరోపణలున్నాయి. ఎమ్మెల్యే పనితీరుతో పాటు ప్రభుత్వ వ్యతిరేకత, ఇతర కారణాలతో 2024 ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. తాజాగా ఎమ్మెల్యే అనుచరుడు భూ ఆక్రమణకు పాల్పడ్డారని కూల్చేస్తామంటూ మాజీ ఎమ్మెల్యే హల్చల్ చేయడంతో స్థానికంగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. తాము అడ్డుకోబోయింది అక్రమ నిర్మాణమని మాజీ ఎమ్మెల్యే ఆరోపిస్తుంటే గత 33 ఏళ్లుగా ఆ భూమి తమ అనుభవంలో ఉందంటున్నారు పలమనేరు ఎమ్మెల్యే పిఆర్ఓ పార్థసారథి. 2018లో తమ పేరుతో పట్టా కూడా వచ్చిందంటూ సంబంధిత ఆధార పత్రాలు చూయించారు. కేవలం ప్రచారం కోసమే వెంకటగౌడ అనవసర ఆరోపణలు చేశారని అంటున్నారు. గతంలో చేసిన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే మాజీ ఎమ్మెల్యే నిరాధార ఆరోపణలు చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మొత్తం మీద ఎస్ఐ మీద పరుష పదజాలంతో విరుచుకుపడ్డం వెంకటగౌడ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఆయన పైన కేసు నమోదవడంతో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, వ్యవహారం అరెస్టు వరకు వెళ్తుందా అన్న అంశం హాట్ టాపిక్గా మారింది.